ప్రభుత్వానికి కూడా లేదు, ముఖ్యమంత్రి గారికి కూడా లేదని నేను అనుకుంటున్నాను. మేము కాంగ్రెస్ గురించి ఎప్పుడు తప్పులు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎల్పిజి సిస్టాన్ని తీసుకొని వచ్చిరండి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలలో ఈ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, రింగ్ రోడ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, మొత్తం ఏదైతే స్టేజ్లు ఉన్నాయో, మొత్తము ఐటీ వ్యవస్థ ఉన్నదో అది మొత్తం హైదరాబాద్ లో శంకుస్థాపన చేయబడ్డది పివి నరసింహ గారి సందర్భంలో. దాని తర్వాత మళ్ళీ కొనసాగింపులో వాళ్ళ అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు 1999, 2004 మధ్యలో ఉన్నాడండి. మెచ్చుకుంటున్నామంటే మా ఆరోపణ ఖచ్చితంగా తెలంగాణ భూములు మొత్తం, ఈ ఏరియాలో ఉన్నటువంటి భూములు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కబంధస్థాల్లో ఉన్నాయి. ఈ రోజు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముసుగులో ముఖ్యమంత్రి అయిపోయి ఆయన తాసు వలుకుతూ ఆ 400 ఎకరాలను ఆనాడు ఎవరికైతే ఐఎంజీ ఆయన కులవానికి ఇప్పించిండు. విజయార్య గారు ఇప్పుడు ఇది చర్చ కాదు కానీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు మన డిబేట్ మొదలైనప్పటి నుంచి శిష్యుడు అంటున్నారు. ఏ విధంగా శిష్యుడు రేవంత్ రెడ్డి? ఏ విధంగా శిష్యుడు అండి ఆయన? ఏ విధంగా శిష్యుడు ఆయన? కేసీఆర్ కూడా మరి చంద్రబాబు శిష్యుడే కదా, కేటీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే కదా. కేటీఆర్ ఏకంగా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు, వాళ్ళు కూడా శిష్యుడే కదండి. మరి మీరు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు శిష్యుడు ఎందుకు అంటున్నారు? సాయి గారు, కేటీఆర్ గారి పేరేంది? తారక రామారావు గారు. అదే కదా నేను అడుగుతుంది అదే కదా, శిష్యుడు అంటున్నారు. మరి కేసీఆర్ ఎవరు, కేటీఆర్ ఎవరు? వీళ్ళు శిష్యులు కదా. వినండి దయచేసి. కేసీఆర్ గారు ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి శిష్యుడే. పేరే తన కుమారుడికి పెట్టుకున్నాడు, ఇది వాస్తవము, ఎవరు కాదని లేని సత్యం అది. కానీ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు సహచరుడు. మరి రేవంత్ రెడ్డి కూడా అదే మాట అంటున్నాడుగా. నేను ఆయన శిష్యుడు కాదు, సహచరుడు అంటున్నాడుగా. మీరు ఇప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు, ఇప్పుడు శ్రీని గారు ఉన్నారు, మీరున్నారు. సహచరుడా అనుచరుడు కదండి. ఈజ్ అ ఫాలో టు ద చంద్ర